ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ విధియ అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. అలాగే మరో ప్రత్యేకత, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చెప్పేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి గోసేవ, పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ సందర్శన ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కీర్తిని, అలాగే ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడితోటి యుతి, అలాగే రవి యొక్క స్థితి కూడా అక్కడే ఉంది. కాబట్టి ఇది బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఈ యోగంతో కలిగినటువంటి రాహు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, గురు శుక్ర కుజుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు రవి బుధుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. విద్యాబలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని తెల్ల చామంతులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆనందకర వార్తలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని గన్నేరు పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. శత్రుభీతి పోతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణ ఆర్థికంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని బిలోదళాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనిశ్చిత పరిస్థితుల్ని ఆర్థికంగా దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కర్కాటక రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని కుంకుమతో పూజించి చక్కెర పొంగల్ని
నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆంక్షలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అలజడులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. విద్యాపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే సడలించుకోలేకపోతారు. ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా బాలా త్రిపుర సుందరి దేవిని సింహరాశి వారు కనకాంబరాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం దగ్గరవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కన్యారాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని అక్షింతలతో పూజించి పానకం, బుడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా తులారాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని మందారాలతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ విజయాల ద్వారా ఏర్పడినటువంటి ఆనందం కొనసాగుతుంది. వ్యాపార విజయాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృశ్చిక రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని నందివర్ధనాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా చేతికి అందుతాయి. ప్రాముఖ్యతను పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు సంతృప్తికరం. వృత్తిలో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రతిభని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా ధనుస్సు రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. భాగ్య బృహస్పతి ద్వారా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. చిక్కుల నుంచి బయటికి రావడానికి, పరిష్కరించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తగ్గుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మకర రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని పారిజాతాలతో పూజించి పటిక బెల్లం, ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. సఖ్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ప్రగతి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు సంతృప్తికరం. నూతన కార్యక్రమాన్ని వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కుంభరాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని లిల్లీ పుష్పాలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రతి పనిని ఆచితూచి నిర్ణయాలు తీసుకుని చేయడం ద్వారా ఉత్తమ విజయాలను సాధించగలుగుతారు. ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మీనరాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని కుంకుమతో అర్చించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సులభమవుతాయి. ఆనందం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా బుధవారము విధియ, స్వాతి నక్షత్రం, బాలవకరణము, విష్కంభయోగం, తిథి వార నక్షత్ర యోగ కరణములు 5టికి 5 శుభప్రదంగా ఉన్నటువంటి శుభరోజు ఈరోజు. పాడ్యమి ఉదయం 8:02 వరకు ఉంది. ఆ తర్వాత పూజలు ప్రారంభించాలి. కలశస్థాపన చేసిన వారు ప్రాతకాలం నుండే పూజ ప్రారంభించవచ్చు. ప్రత్యేకంగా 9 రోజులు విడివిడిగా ఇంట్లో పూజ చేసుకునేవారు ఈ విధి నాడు చేసేటటువంటి పూజ 8:02 తర్వాత చేయాలి. అలాగే బాలా త్రిపుర సుందరి అలంకారం ఈ రోజున ఉన్నది కాబట్టి బాలారిష్ట దోషములు జాతకంలో ఏర్పడి ఉన్నట్లయితే బాలారిష్ట దోషాలు తొలగటం కోసమై బాలా త్రిపుర సుందరి అలంకారాన్ని దర్శించటం, అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా భావించి అర్చించడం చాలా మంచిది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే నవరాత్రోత్సవముల్లో 3వ రోజు గురువారము. ఈ గురువారము స్వాతితో ఉండి తర్వాత గురు నక్షత్రమైనటువంటి విశాఖ కనుక వచ్చినట్లయితే చాలా మంచిది. రేపటి రోజున ఉదయం 7:20 వరకు స్వాతి ఘడియలున్నాయి. తర్వాత విశాఖ. ఈ విశాఖ నక్షత్రం గురువారం వస్తే గురుబలం పెరుగుతుంది. ఈ గురుబలం దేనికి సంకేతం? జ్ఞానానికి సంకేతం. రేపటి రోజున నవరాత్రములలో అమ్మవారిని గాయత్రి స్వరూపంగా అర్చించేటటువంటి సందర్భం కాబట్టి విశాఖ నక్షత్రము గురువారము జ్ఞానానికి సంకేతంగా భాసిల్లుతోంది. జాతకరీత్యా గురుదోషములున్న వాళ్ళు, అలాగే విద్యాపరంగా అభివృద్ధి చెందాలి అని అనుకునేవారు రేపు గాయత్రి స్మరణ చేయటం, అలాగే జ్ఞానసిద్ధి, తెలివితేటలు,
మేధా ధారణ ఇవన్నీ వృద్ధి చెందాలి అంటే గాయత్రి జపం చేసుకోవాలి. నిత్యం గాయత్రి జపం చేయలేని వారు, సరిగ్గా సంఖ్య పూర్తి కాకుండానే గాయత్రి జపం చేస్తున్నవారు రేపటి రోజున గాయత్రి మాత అనుగ్రహం కోసమై గాయత్రి సందర్శనం చేసిన, గాయత్రి అష్టోత్తరం, గాయత్రి సహస్రనామాన్ని ఇంట్లో చదువుకున్న, విశేషంగా అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు రేపు సమర్పిస్తే మంచిది. అవి పళ్ళు కావచ్చు, వంటకములు కావచ్చు. పంచముఖములతో ఉన్నటువంటి స్వరూపం కాబట్టి గాయత్రి మాత ఏకముఖం కాదు. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై స్త్రీక్షణై. కనుక ఈ పంచముఖ స్వరూపిణి అయిన గాయత్రి మాతని రేపటి రోజున ఆరాధించడం ద్వారా, గురువారము విశాఖ నక్షత్రయుతంగా ఉండటం ద్వారా, విధియ తదియ గడియలతో ఉండటం వల్ల మంచి శుభ ఫలితాలు, మంచి విజ్ఞానప్రదంగా, విద్యాప్రదంగా, జాతకంలో గురుదోషములున్న వాళ్ళు గాయత్రి మాతను ఆరాధిస్తే మంచి జరుగుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషో జహి అని ఆ తల్లి కరుణాలవల్లి. ఈ దుర్గా నవరాత్రుల్లో ఎవరైతే నిష్టగా ఆ తల్లిని అమ్మా దేహి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి 2 పూట్లకు కూడాను ఆ తల్లిని కుంకుమతో అర్చన చేస్తారో, ఎర్రటి పూలను ఆ తల్లికి సమర్పిస్తారో, పాలు తేనె కలిపి నైవేద్యంగా సమర్పిస్తారో, ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్య ఆరాధన చేస్తారో, ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాల ప్రభావం విరాజిల్లి వాస్తు దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. ఈ దేవి ఆరాధనలో ఎప్పుడూ కూడాను కావలసింది త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి కనుక ఉన్నట్లయితే మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అతినిష్టాగరిష్టాప్రతో ఆ తల్లిని ఎర్రని పూలతో అలంకరణ చేస్తూ, ఏ రోజు ఏ అవతారమైతే ఆ తల్లి ధరించి చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దినిగా కీర్తి పొందిందో గుర్తు తెచ్చుకుంటూ, ఆ అవతార లక్షణాలలో దాగిన పరమార్థ లక్షణాన్ని మనసు నిండా నింపుకొని గృహ యజమాని నిజాక్షర సంపుడితో చక్కగా ధ్యానం చేస్తూ పూజ చేస్తాడో, వెంటనే ఆ దివ్యవంతమైనటువంటి శక్తి పుంజాల ప్రభావం ఆ వ్యక్తికి, ఆ ఇంటికి సర్వ విధములైనటువంటి సుఖప్రాప్తిని కలిగింపచేస్తాయి. ఆ తల్లికి ఇష్టమైన ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ సమర్పించి మనం మహా అమృత ప్రసాదంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించినప్పుడు ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంటిలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న చందంగా విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే ఈ యొక్క మాసం యముని యొక్క విషపు కూరలకు నాంది పలుకుతుంది. ఆ యముని యొక్క విషపు కూరల నుంచి మనం రక్షించుకోవటానికే ఆ జగన్మాతను ప్రతి వాళ్ళు కూడా గృహంలో ఆరాధన చేసి తీరాలి. అనారోగ్యాలు అనేటువంటివి దరిచేరవు. అగస్త్యుని భార్య లోపాముద్రాదేవి ఆమె సువాసనచ్చిత ప్రీత అంటూ అర్చించింది అమ్మవారిని. ఈ 9 రోజుల పాటు కూడాను మీరు కూడా మీ గృహంలోకి పెద్ద ముత్తైదువులను ఆహ్వానించి వారికి చక్కగా పసుపు పాదాలకు వ్రాసి గంధాన్ని ఆ యొక్క కంఠసీమను అలంకరింపచేసి చక్కటి బొట్టును నుదుట అలంకరింపచేసి
సాక్షాత్తు దేవీ స్వరూపంగా భావిస్తూ తాంబూలం చక్కటి పండ్లతో ఆ సువాసనలకు సమర్పించి నమస్కృతాంజలి గడిస్తే సువాసనర్చిత ప్రీతా తత్వం మీ గృహంలో విరాజిల్లి జగన్మాత తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తుంది సుమ. దేవీ స్వరూపాలు మనకు ప్రథమంగా 3 రకాలుగా చెప్పారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. త్రిశక్తి దుర్గా సప్తశతి ప్రకారం శరన్నవరాత్రి పూజ అనేక శుభ ఫలితాల్ని కలిగించి ఇంటిలో భోగం మోక్షం 2 ప్రసాదించేటువంటి శక్తి సంపన్నత వచ్చి తీరుతుంది. ఈ గృహంలోని ప్రతి ఒక్క గడపకు కూడాను దేదీప్యవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లేటువంటి ఆ యొక్క పసుపును కుంకాన్ని అలంకరింపచేసి ప్రధాన గడపను పూజించండి. అలా గనక చేస్తే గడపలో లక్ష్మి ఉంటుంది. ఆ తల్లి సింహద్వారం నుంచి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. శక్తి వాస్తుకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే మధురై క్షేత్రం అంత ప్రత్యక్ష స్పర్శ కలిగినటువంటి క్షేత్రం. బహుశా నాకు తెలిసి ఉన్నంత వరకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా శంకరుడు చూపించినటువంటి 64 లీలలు ఏవైతే ఉన్నాయో మధురైలో చూపించినటువంటి ఆ 64 లీలలని కూడా మళ్ళీ యథాప్రకారంగా ప్రదర్శించేటటువంటి క్షేత్రం మధురై ఒక్కటే. అంత గొప్ప క్షేత్రం. అక్కడే ఇంద్రుడి యొక్క కోరిక తీరింది. అక్కడే అమ్మవారు మీనాక్షి పరదేవత అన్న పేరుతో అవతరించింది. అవతరించడానికి కూడా కారణం ఏమిటి అంటే మధురై క్షేత్రానికి దూరంగా ఒక సామాన్యురాలు, ఒక అమాయకురాలైనటువంటి అతిగా ఉండేది. ఆమె పేరు ఇచ్ఛాంబ. ఆవిడికి ఒక ఇచ్ఛ కలిగింది, ఒక కోరిక. ఏమిటి ఆ కోరిక అంటే పార్వతీదేవి నా కడుపున పుట్టాలి, నేను పార్వతీదేవిని పిల్ల అని పెంచాలి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, దుర్గమ్మ నీలంగా ఉంటుంది, గౌరమ్మ పచ్చగా కానీ తెల్లగా కానీ ఉంటుంది, కాళీ నల్లగా ఉంటుంది. నాకు పార్వతి కుమార్తెగా రావాలి. ఆ వచ్చినటువంటి పార్వతిని నేను నా బిడ్డ అన్న భావనతో ఆ ప్రేమతో పెంచి పెద్ద చెయ్యాలి, నా కోరిక తీరాలి అని చెప్పి ఆవిడ మధురై క్షేత్రానికి వెళ్ళినట్టయితే తప్పకుండా శివానుగ్రహం కలిగి నాకు పరదేవత కుమార్తెగా వస్తుంది అని విశ్వసించి మధురై క్షేత్రాన్ని చేరుకుని కొంతకాలం ఘనపదార్థాన్ని స్వీకరిస్తూ తపస్సు చేసింది. కొంతకాలం అయిన తర్వాత ఘనపదార్థం కూడా వదిలిపెట్టి ద్రవ పదార్థాన్ని స్వీకరించేది. మరికొంతకాలం అయిన తర్వాత ద్రవ పదార్థాన్ని కూడా విడిచిపెట్టేసి కేవలం వాయుభక్షణం చేస్తూ శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ సృష్టించిపోయినటువంటి శరీరం ఒకనాడు పతనమైపోవడానికి సిద్ధమైంది. పార్వతీదేవి ఆమెకు ధ్యానమునందు గోచరమై నేను నీకు వచ్చే జన్మలో కుమార్తెగా వస్తాను, నీ వచ్చే జన్మలో నీకు నేను కుమార్తెగా వస్తానని వరమిచ్చి ఆ వరం ప్రకారంగానే పార్వతీదేవి మలయధ్వజ పాండ్యన్ అని పేరు కలిగినటువంటి మహారాజు మధురై క్షేత్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఆయనకి భార్యగా కాంచనమాలగా ఇచ్ఛాంబ వచ్చింది. ఇచ్ఛాంబ
పార్వతీదేవి కుమార్తెగా రావాలని కోరుకుని తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి మరుజన్మలో కాంచనమాల అన్న పేరుతో మధురైని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్న మలయధ్వజ పాండ్యన్కి భార్య అయింది. వాళ్ళకి చాలా కాలం సంతానం లేదు. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల కలిసి ఒకానొకప్పుడు పుత్రకామేష్టి చేశారు. ఆ పుత్రకామేష్టి జరుగుతూ ఇక పూర్ణాహుతి దగ్గరికి వచ్చింది. పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా ఆ అగ్నికుండంలోంచి ఒక 3 సంవత్సరముల వయసు ఉన్నటువంటి పిల్ల పైకి లేచింది. ఆమె ఆకుపచ్చని వర్ణంతో ఉంది. ఇప్పుడు మీరు ఈ వెనక అవనిక మీద ఎలా చూస్తున్నారో అలా ఆకుపచ్చటి రంగుతో ఉండి వైజయంతిమాల అంటారు. వైజయంతిమాల అంటే కంఠం నుంచి పాదాల వరకు తగులుతుంది అని అగ్ని పురాణం. శ్రీ మహావిష్ణువు ధరిస్తారు అని. అటువంటి ఆభరణ విశేషాలతో కూడుకున్నటువంటి పిల్లగా అవతరించి కనురెప్ప వెయ్యకుండా ఎప్పుడూ ఆ బ్రహ్మకీటజరణి అయి సమస్త భూతములకు తల్లి అయి కాపాడేటటువంటి మీనాక్షి తత్వమును సంతరించుకున్న పరదేవతా స్వరూపమై ఆ పిల్ల ఆ అగ్నిగుండం నుంచి పైకి లేచి అక్కడ ఉన్నటువంటి రాజుగారి భార్యగా ఈ జన్మలో ఉన్నటువంటి కాంచనమాల యొక్క తొడ మీద కూర్చుని వెనక్కి తిరిగి గడ్డం పట్టుకుని, అమ్మా, ఓ తల్లి అనుగ్రహించింది. గత జన్మలో నేను పార్వతీదేవి నాకు కుమార్తెగా రావాలని కోరుకుంటే మీనాక్షి పరదేవతా స్వరూపమై అగ్నికుండము నుండి ఆవిర్భవించి నా తొడ మీద కూర్చుని నన్ను అమ్మా అని పిలిచి అనుగ్రహించింది అని కాంచనమాల మురిసిపోయింది. అందుకే మధురై క్షేత్రం బాలారూపంతో వెలిసినటువంటి క్షేత్రం. అటువంటి అమ్మవారు పరమ సంతోషాన్ని ఇచ్చింది తల్లిదండ్రులకి. మలయధ్వజ పాండ్యన్ ఆయన భార్య కాంచనమాల ఎంతో సంతోషంగా పిల్లవంక చూశారు. చూసినప్పుడు ఆ పిల్ల యొక్క శరీరంలో సామాన్యులకు ఉండనటువంటి రీతిలో ఒక విశేషం, ఒక విచిత్రం గోచరించింది. ఆమె యొక్క వక్షోభాగమునందు 3 స్తన్యములున్నాయి. అది చూసి రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదేమి ఇలా ఉంది పిల్లకి, ఇది అసాధారణమని ఎవరు వివాహం చేసుకోరే అని. అప్పుడు అశరీరవాణి పలికింది, ఈ పిల్లకి 3 స్తనములు ఉండడానికి కారణం ఈమె యొక్క భర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యక్కర్లేదు. ఈ పిల్ల ఏ పురుషుడి ముందు నిలబడినప్పుడు ఒక స్తన్యము అదృశ్యమై అందరు స్త్రీలలా 2 స్తన్యములతో ఉంటుందో ఆయనయే ఈమె యొక్క భర్త. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ వివాహము చేయవచ్చు. కాబట్టి ఈమె పార్వతీదేవి. పరమశివుడి యొక్క దర్శనము ఈమె పొందగానే ఈమె యొక్క 3వ స్థనము అంతర్ధానమై 2 స్థనములతో ఉంటుంది అని అశరీరవాణి పలికింది. కొడుకులు లేరు ఎలా అని ఆలోచించినటువంటి రాజు అశరీరవాణి యొక్క వాక్కును అనుసరించి ఈ పిల్లకే అస్త్రవిద్యలన్నీ నేర్పించి పెంచి పెద్ద చేశాడు. అపూర్వమైనటువంటి పరాక్రమంతో ఆ పిల్ల ఈ భూమండలాన్ని అంతటినీ జయించి అనేక లోకములను జయించి ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళి మహేంద్రుణ్ణి గెలిచింది. మహేంద్రుణ్ణి గెలిస్తే మహేంద్రుడు కదంబ వృక్షాన్ని బహూకరించాడు దేవలోకంలోంచి. దేవలోకంలో దేవేంద్రుడు బహూకరించినటువంటి కదంబ వృక్షం ఏదుందో ఆ కదంబ వృక్షాన్ని మీనాక్షి పరదేవత మధురై క్షేత్రానికి తీసుకొచ్చింది. ఆ కదంబ వృక్షమే ఇప్పటికీ మధురై క్షేత్రంలో స్థల వృక్షం. ఇప్పటికీ మధురై దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తిరుగుతుంటే స్థల వృక్షము అని కదంబాన్ని చూపిస్తారు. ఆ కదంబ వృక్షం ఒకనాడు మీనాక్షి పరదేవత ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచినప్పుడు ఇంద్రుడు బహూకరించినప్పుడు తీసుకొచ్చినటువంటి కదంబ వృక్షం. ఆ తల్లి తర్వాత కైలాసం మీదకి వెళ్ళింది. కైలాసం మీద దండయాత్రకి వెళ్ళినప్పుడు ప్రబదగణాలన్నీ కూడా ఆమెను గెలవలేకపోయాయి. శంకరుడు వచ్చినది ఎవరో తెలియదు ఆయనకి, సర్వజ్ఞుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. ఈమెకి కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్నటువంటి శంకరుడు తాను ధనస్సు చేత పట్టి యుద్ధానికి వచ్చాడు. శంకరుడి వంక చూసి ఆ బింటినారి సారించబోయింది. ఆయన వంక చూసేటప్పటికీ ఆమె యొక్క 3వ స్థనం అదృశ్యమైపోయింది.
ఈయనయే నా భర్త అని తెలుసుకున్నటువంటి తల్లి అపారమైనటువంటి సంతోషాన్ని పొంది పులకాంకురములతో ఆయన ముందు నిలబడింది. నీటికి 8వ నాడు నేనే మధురై క్షేత్రానికి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం అని శంకరుడు కైలాస పర్వతం నుంచి ప్రమదగణాలతోటి, ఋషిగణాలతోటి, దేవతాగణాలతోటి ఒకనాడు హిమవంతుడి యొక్క కుమార్తెగా వచ్చినప్పుడు హిమవత్ పర్వతం మీద ఎలా పార్వతీ కళ్యాణం జరిగిందో అలా మధురై క్షేత్రానికి బయలుదేరి వచ్చి ఆ మీనాక్షి పరదేవతని వివాహం చేసుకున్నాడు. కానీ అనువంశికంగా రాజ్య పరిపాలన మాత్రం పరంపరాగతంగా వచ్చినది కాబట్టి మీనాక్షి పరదేవతయే అక్కడ పరిపాలకురాలు. ఆమె పరిపాలిస్తూ ఉంటుంది. సోమసుందరుడు ఆమెకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే స్త్రీ యొక్క వైభవం ప్రకాశించిన ఇంటిని మీనాక్షి గృహంతో పోలుస్తూ ఉంటారు. అక్కడ ఆమె పరిపాలకురాలు. విచిత్రం ఏమిటంటే పార్వతీదేవిగా ఆవిడికి తీరని కోరికలు కూడా తీర్చుకున్న క్షేత్రం ఏది అంటే మధురై. ఎందుకని అంటే పార్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తల్లి కావాలి అని కోరిక. కానీ సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా పరమశివుని యొక్క కడుపున కుమారుడిగా పుట్టడానికి అంగీకరించినప్పుడు స్త్రీ గర్భవాసాన్ని అంగీకరించలేదు. ఆవిడ ఎంత పార్వతీదేవి అయినా నేను ఆవిడ గర్భవాసం చెయ్యను అన్నాడు. నా గర్భవాసం చేయకపోతే పరమశివుని యొక్క కుమారుడిగా వచ్చినా నాకు అమ్మ అన్న తృప్తి ఎలా మిగులుతుంది? పోనీ నా గర్భవాసం చేయకపోయినా కనీసం నువ్వు ఒక్క పని చెయ్యి, నా శరీరం ఒకప్పుడు సరోవర రూపాన్ని పొంది హిమవత్ పర్వతం మీద శరవణ తటాకము అన్న పేరుతో ప్రకాశిస్తోంది. చివర ఆవిర్భావ సమయంలో ఆ శరవణ తటాకంలోంచి పైకి వస్తే నా శరీరం నుండే నువ్వు ఉత్పాదనమైనట్టు అవుతుంది, నాకు తృప్తిగా ఉంటుంది అని పార్వతీదేవి త్రిపుర రహస్యంలో ఈ విషయం చెప్తారు. కోరిన మీదట సుబ్రహ్మణ్యావతార సమయంలో శరవణ తటాకంలోంచి ఆయన పైకి లేచినట్టుగా చెప్పబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते विघ्नस्तस्य न जायते गणपतिं हवामहे कविं कवीनामुपमश्रावस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादानम् निषुसीदगणपते गणेषु त्वामाहुर्विप्रातमं कवीनाम् न ऋतेत्पत्क्रियते किञ्चनारे महामर्कं माघवं चित्रमर्चा आतूना इन्द्रक्षुमन्तं चित्रं ग्राभं संगृभाय महाहस्ती दक्षिणेन विद्माहित्वा आतु विकूर्मिन्तु विदेष्णन्तु विमाघम् तुविमात्रमवोभिः
न हित्वा शूरदेवानमर्ता आसोदित्सन्तम् भीमन्नगाम् पारयन्ते एतोऽन्विन्द्रम् स्तवामेषानं वस्वस्वराजम् न राधासामर्धिषन्नः प्रस्तोषदुपागासि षच्छ्रवत्सामागीयमानम् अभिराधासाजुगुरत् आनो भरदक्षिणेनाभिसव्येन प्रमृषा इन्द्रमानो वसोर्निर्भाक् उपक्रमस्वाभारधृषता धृष्णो जनानाम् अदाशूष्टरस्य वेदाः इन्द्रय उनुते अस्ति वाजो विप्रेभिः सनित्वः अस्माभिः सुतं सानुहि सद्यो जुवस्ते वाजा अस्मभ्यं विश्वश्चन्द्राः वशैश्च मक्षूजारन्ते
हिमाचलशृङ्गाग्रमध्यस्थायै नमो नमः। ॐ हिमाचलमहावंशपावनायै नमो नमः। ॐ शङ्करार्धाङ्गसौन्दर्यशरीरायै नमो नमः। ॐ लसन्मरकतस्वच्छविग्रहायै नमो नमः। ॐ महातिशयसौन्दर्यलावण्यायै नमो नमः। ॐ शशाङ्कशेखरप्राणवल्लभायै नमो नमः। ॐ सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमो नमः। ॐ वज्रमाणिक्यकटककिरीटायै नमो नमः। ॐ कस्तूरीतिलकोल्लासनिटलायै नमो नमः। ॐ भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः। ॐ विकचाम्बोरुहदललोचनायै नमो नमः। ॐ शरच्चाम्पेयपुष्पाभनासिकायै नमो नमः। ॐ लसत्कनकताटङ्कयुगलायै नमो नमः। ॐ मणिदर्पणसङ्कासकपोलायै नमो नमः। ॐ ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः। ॐ सुपक्वदाडिमीबीजरदनायै नमो नमः। ॐ कम्बुपूगसमच्छायकन्धरायै नमो नमः। ॐ स्थूलमुक्ताफलोदारसुहारायै नमो नमः। ॐ गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः। ॐ पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः। ॐ पद्मकैरवमन्दारसुमालिन्यै नमो नमः। ॐ सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः। आगावो अग्मन्नुत भद्रमक्रन् सीदन्तु गोष्ठे रणयन्त्वस्मे प्रजापतिः पुरुरूपा इह स्युः इन्द्राय पूर्वीरुषसो दुहानाः इन्द्रो यज्वने पृणते च शिक्षति उपेद्ददाति न स्वम् मुषायति भूजो भूजो रगिमिदस्य वर्धयन् अभिन्ने खिल्ले निदधाति देवयुम् न तानशन्ति न दभाति तस्करः नैना अमित्रो व्यथिरा दधर्षति देवागिश्च याभिर्यजते ददाति च ज्योगित्ताभिः स च ते गोपर्वारेणुककाटो अश्नुते न सग्स्कृतत्रमुपजन्ति ता अभि उरुगायमभजन्तस्य ता अनु गावो मर्त्यस्य विचरन्ति यज्वनः गावो भगो गाव इन्द्रो मे अच्छात् गावः सोमस्य प्रथमस्य भक्षः इमाया गावः स जना स इन्द्रः इच्छामि धृदा मनसा चिदिन्द्रम् यूयम् गावो मेदगथा कृशञ्चित् अश्लीला बृहद्वो वयमुच्यते सभासु प्रजापतिः सूजवसगम् रिषन्ति शुद्धा अपप्रपाणे पिबन्ति मावस्तेन ईशतमाघशगम् सः परिबोहेति रुद्रस्य वृञ्ज्यात् उपेदमुपपर्चनम् आसु गोषूपपृच्यताम् उपऋषभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ॐ शान्तिः शान्तिः शान्तिः।